హలో అండి. నమస్తే. వెల్కమ్ టు భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏంటి కొత్త గొంతు వినిపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, లాస్ట్ వీడియోలో నువ్వు సరిగ్గా కొంచెం బాగా చెప్పిండాల్సింది ఇంకొంచెం అంటేనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం అంత ఈజీ అనుకున్నావా? ఈసారి నువ్వు చెప్పండి అని చెప్పేసి నాకు ఇచ్చింది వాళ్ళ టాస్క్. అందుకే ఈ వ్లాగ్ నేనే చెప్తున్నాను నా వాయిస్తో. లాస్ట్ వ్లాగ్లో మీరు వ్యాక్స్ మ్యూజియం, తర్వాత గవల్ మ్యూజియం, ఇంకోటి ఇసుక మ్యూజియం ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ ఆటో అన్న ఉండేసి చాముండి గుడికి వెళ్దాము సార్ నెక్స్ట్, లేదంటే క్లోజ్ అవుతుంది 1:30కి అంతా, మనము కొండపైకి వెళ్దాము అన్నాడు. అది మైసూర్ నుంచి 24 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే మేము ఆల్రెడీ మ్యూజియంస్ ఇవన్నీ కవర్ చేసాం కదా, మాకు ఇంకో 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఈ దారి ఒకవైపు పైకి వెళ్ళడానికి, ఒకవైపు కిందికి వెళ్ళడానికి, అలా కొన్ని చోట్ల సపరేషన్ ఉంది. యాక్చువల్గా ఈ ఆటో అన్నది దొరకడం మాకు చాలా లక్కీ అండి. ఎందుకంటే కొంతమంది టూరిస్టులు ఈ ప్లేసెస్కి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందరు క్యాష్ చేసుకోవాలనే చూస్తారు, కానీ ఎవరు వచ్చిన వాళ్ళకి అన్నీ సాటిస్ఫాక్షన్గా అన్నీ తిప్పి చూపించాలి, వాళ్ళ దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోవాలని ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఒకరోజు వస్తాడు, ఒకరోజు వెళ్ళిపోతారు, వాళ్ళతో మనకేంటి అనేసి అనుకుంటారు. కానీ సల్మాన్ అన్న, అంటే మా ఆటో అన్న, దొరికిన వ్యక్తి చాలా మంచోడు. ప్రతి ఒక్క ప్లేస్ అండి, మాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆయన ఆపేసి సార్ ఇది బాగుంటుంది, తక్కువ టికెటే, మీకు ఫీజిబుల్గా ఉంటుందని ప్రతి ఒక్క ప్లేస్ తిప్పి తిప్పి మరీ చూపించాడు. చాలా థ్యాంక్స్ టు సల్మాన్ అన్న. ఈ వీడియో చూస్తుంటావు నువ్వు, థ్యాంక్ యూ. తర్వాత చాముండి టెంపుల్ గురించి చెప్పాలంటే, మైసూర్ వాళ్ళకి చాలా ఇష్టమైన ప్లేస్ అండి ఇది. వాళ్ళకి ఎటువంటి పండగ వచ్చినా, లేదంటే బ్యాడ్ ఫీలింగ్లో ఉన్నా, అప్సెట్గా ఉన్నా, ఫస్ట్ వాళ్ళకి వచ్చే థాట్ చాముండి బెట్ట పోదామా అంటారు. బెట్ట అంటే కన్నడలో కొండ అని అర్థం. చాముండి బెట్ట ఓగన అంటారు, అంటే చాముండి టెంపుల్కి పోదామా అనేసి. అంత ఇష్టమైన ప్లేస్ అండి మైసూర్ వాళ్ళకి. ఇక్కడ చూపిస్తున్నాడు అన్న, సార్ ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది, కానీ చెట్లు అడ్డం ఉన్నాయి, మధ్యలో ఒక చోట ప్లేస్లో ఆపుతాను, మీకు వ్యూ అంతా వస్తుందన్న. అందులోనూ చెప్పా మా అన్నకి, మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్న. అంటే అవునా సార్, నాకు డీటెయిల్స్ ఇవ్వండి అని అన్ని డీటెయిల్స్ తీసుకొని ఎక్కడెక్కడ ఫోటోలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ వీడియో తీసుకోవాలి అని మొత్తం అన్ననే గైడ్ చేస్తున్నాడు. చాలా బాగుండిందండి మాకు ఈ ట్రిప్ మాత్రం. అక్కడ చూసారా, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ మైసూర్ అండి. ఒక చోట ఆగుతుంది, అక్కడ చూపిస్తాను నేను. మిగతా చోట అంతా చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇంకా వర్షం పడే టైంలో అయితే, ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా ఫుల్ చెట్లు అనేది ఫుల్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం వాటర్ లేవు కదా, కొంచెం డల్గా ఉంది సీనరీ అంతా. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు బాగా కనిపిస్తుంది మైసూర్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో. పెద్ద సిటీనే అండి మైసూరు, వన్ ఆఫ్ ది ఫేమస్ సిటీ ఇన్ కర్ణాటక. ఇక్కడ ఏంటో విశేషం, కానీ ప్రతి ఒక్క గుడిలో కానీ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా గంధం వాసన, చందనం వాసన అనేవి మనకి నీట్గా తెలిసిపోతుంటాయండి. అది ఎందుకు ఫేమస్సో తెలియదు నాకైతే. ఇంకా ఇక్కడ చూడండి, గవర్నమెంట్ బస్ వెళ్తుంది, ఇది కర్ణాటక గవర్నమెంట్ బస్సు. ఇందులో అయితే కొండపైకి కింద మైసూర్ బస్ స్టాండ్ నుంచి 80 రూపీస్ తీసుకుంటారు. ఇంకా ఆటోని పక్కన పార్కింగ్ చేసేసి మేము ఇంకా స్టార్ట్ చేసాం మైసూరు అమ్మవారి గుడికి. యాక్చువల్గా టెంపుల్ అంటే ఆటోలోనే చెప్పులు పెట్టేసి వెళ్ళిపోతాం కదా, కానీ ఇక్కడ అన్న వద్దు సార్, దూరం ఉంది, వేడిగా ఉంది, అందులో క్లైమేట్, మీరు చెప్పులు వేసుకెళ్ళండి అని చెప్పాడు. అందుకోసమే చెప్పులు వేసుకొని వచ్చాం. ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ కొంచెం వాడికి తిప్పింది కడుపులో అయితే, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఇంకా అది తింటావు అని అడిగాము, ఏది వద్దన్నాడు. నెక్స్ట్ ఇక్కడ విగ్రహం చూసారా, ఇది ఎవరంటే మహిషాసురుడు అండి. అంటే మైసూరు అంటే మహిషూరు ఇంతకుముందు, అంటే ఈయన పరిపాలించిన ఊరు అనమాట. ఇక్కడికి అమ్మవారు వచ్చి ఇదంతా యుద్ధం చేసి చంపేసింది. అందుకు ఇది మహిషూరుపై పోను మైసూర్ అయింది. ఇంకా చిన్నగా నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ ఇదేంటి అదేంటి అని వాడు అడుగుతుంటే అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాం. నేను ఇది 3వ సారి అండి వెళ్ళడం మైసూర్కి. ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చేసి 2011 ఆ టైంలో నా ఫ్రెండ్స్తో వచ్చాను, నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం. తర్వాత పెళ్ళికి షాపింగ్ టైంలో నేను షాపింగ్ చేసిందంతా మైసూరే, నా పెళ్ళి సూటు అవంతా ఇక్కడే. ఈ బిల్డింగ్ వచ్చేసి అన్నదానం బిల్డింగ్ అండి. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 3 వరకు భోజనం పెడతారు. నైట్ టైము టిఫిన్స్ పెడతారు 7:30 నుంచి. నేను ఇక్కడ ఇంతకుముందు తిన్నాను.
ఇంకొంచెం ముందరికెళ్తే అక్కడ గోపురం కనిపిస్తుంది కదండి, అదే టెంపుల్. ఇక్కడ ఈ కర్ణాటక స్టైల్ ఏమో తెలియదు కానీ ఒక చందనం చెక్క లేదా గంధం చెక్కని గోపురంగా మలిచి పెడితే ఎలా ఉంటుందో అలా దూరం నుంచి క్లియర్గా అలానే కనిపిస్తుందండి. వాళ్ళు పెయింటింగ్ అలా చేశారంట, చాలా బాగుంది అసలు టెంపుల్. మనం టెంపుల్ని తెలుగులో గుడి అంటాం కదా, కర్ణాటకలో అయితే దేవస్థాన అంటారండి. ఇక్కడ మొత్తం పూలు, టెంకాయ, అన్నీ అమ్మవారికి కావాల్సిన వస్తువులన్నీ అక్కడ బయట టెంట్ వేసుకొని అమ్ముతున్నారు. అందరూ పిలుస్తున్నారు, సార్ ఇక్కడ చెప్పులు వదలండి అని. కానీ కొంచెం ముందరికి వెళ్తే అక్కడ చెప్పుల స్టాండ్ అయితే ఉంది. అక్కడ మేము చెప్పులు పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళాము. అదేంటో అండి, థర్స్డే ఆ రోజు వర్కింగ్ డే అయినా కూడా ఫుల్ జనం ఉన్నారు. మేము 100 రూపాయల టికెట్ తీసుకున్నాము, నాకు భావనకి. ఇంకా లక్కీ గాడికి అయితే టికెట్ అవసరం లేదన్నారు. ఇంకా 100 రూపాయల టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. లోపలైతే వీడియో ఫోటోగ్రఫీ ఈస్ నాట్ అలౌడ్, సో అందుకు మేము లోపలైతే వీడియో తీయలేదు. దర్శనం అయిపోయాక ఇది లోపలే అండి, ఇంకా లోపలే ఉన్నాము. కానీ అందరు ఫోటోలు తీసుకుంటుంటే ఇంకా వీడియో తీయడం నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ లడ్లు తీసుకున్నాం ప్రసాదం. మాకు 100 రూపాయల టికెట్ కదా మాది దర్శనంకి, దానికి 2 లడ్లు ఇచ్చారు. ఇంకా పైన గేట్ ఓపెన్ చేసి ఉంటే సరే పైకి కూడా ఎక్కి చూడొచ్చేమో అని నేను వెళ్ళేసి వీడియో తీస్తుంటే వేరే ఆయన, లేదు బాబు అలవ్ లేదు, కిందికి వచ్చేసే అన్నాడు. ఇంకా బయటకు వచ్చేసాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, అంటే గాలిగోపురం బయట నుంచి చాముండేశ్వరి అమ్మ అని కన్నడలో రాసాం చూడండి. ఇది వచ్చేసి ఇంకా అటు మామూలు ఉచిత దర్శనం క్యూస్ అండి, లోపలికి వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళు. లోపల చాలా జనం ఉన్నారండి. ఇంక మా లక్కీ గాడికి ఆడాడో ఐస్ క్రీమ్ కనిపించింది. బయటకు వచ్చినాక నాకు ఐస్ క్రీమ్ కావాలో అని ఫుల్ ఏడుపు. ఇంకా నేను అటు చెప్పుల కౌంటర్ అది తీసుకొని వస్తానన్నా కూడా వినలేదు వాడు. ఫస్ట్ నాకు ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకా ఐస్ క్రీమ్ తీపిచ్చి, పేరుకేమో వాడికి, తినేదేమో ముగ్గురం తింటున్నాము. తిన్నాక ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా చెప్పులు తీసుకునేసి ఇంకా బొమ్మలు స్టార్టింగ్. వీడికి ఏం బొమ్మలు కావాలో వీడికే తెలీదు. వాడిని మాత్రం మళ్ళీ అన్ని బొమ్మల షాపులలో తిరుగుతాడు. ఎందుకంటే ప్రతి ఒక్క బొమ్మ అన్నీ ఇంట్లో ఉన్నాయండి, ఇది లేదు అని చెప్పేదానికి లేదు. పెద్ద పెద్దవి అయితే రిమోట్ కార్లు ఇట్లాంటివి కొనుక్కోమంటే వాడు కొనుక్కోడు. వాడికి ఏదో చిన్న బొమ్మలే కావాలి. ఆ రిమోట్ కార్లను చూసి ఇవి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు నాన్న అంటాడు. ఏం చెప్పేదానికి కాదు. ఇంక సరే నీకు ఏది ఇష్టం ఉంటే అదే కొనుక్కోరా అని వదిలిపెట్టినాను. లాస్ట్లో చూపిస్తాను చూడండి వాడు ఏమేమి కొన్నాడో. కానీ ఎక్కువ రేటు ఉన్నవి అయితే మాత్రం కొన్నాడండి. కానీ అవి ఏవో పిచ్చివి కొనుక్కుంటాడు. నవ్వు వస్తుంది అలా చూసి నాకు. ఇంక ఈ బొమ్మ అంటే ఇది ఉంది నాన్న అంటాడు, ఈ బొమ్మ అంటే ఇది ఉంది నాన్న అంటాడు. ఇంకేమన్నా అంటే కోపం వస్తుంది, ఫుల్ కోపం. చూడు ఎలా పెట్టాడు మొహం. ఇంకా భావన పోయి జామకాయ కొనుక్కొచ్చింది. ఈ జామకాయ 20 రూపాయలు అంట. నేను చెప్పాను చిన్నప్పుడు మాకు 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు స్కూల్ కాడ, నువ్వు 20 రూపాయలు పెట్టినావు అంటే నవ్వుతుంది. ఇంకా లక్కీ షాపింగ్ అయింది, భావన షాపింగ్ అయింది. ఇంకా మళ్ళీ చిన్నగా ఆటో వైపు వెళ్తూ ఉన్నాము. ఇంకా చుట్టూ అంగళ్ళే ఇంకా కొన్ని సాగుతూనే ఉన్నాయి. ఇదో లక్కీ గడు కొనింది ఇది స్పైడర్ మ్యాన్ మాస్క్ కొనుక్కున్నాడండి. ఇది వచ్చేసి 100 రూపాయలు ఇచ్చాడు. ఇంకొంచెం ముందరికి వెళ్ళినాక ఇక్కడే షాపులు ఉన్నాయి. ఇది మైసూరులో చాలా చోట్ల ఉన్నాయండి ఇట్లాంటి అంగళ్ళు. ఇది కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు అక్కడక్కడ షాప్స్ పెట్టారు. ఇవి దాంట్లో ఏమంటే శాండిల్వుడ్ ప్రోడక్ట్స్, తర్వాత మైసూర్ సిల్క్, ఇట్లాంటివి చాలా మైసూర్ ఫేమస్ ఉన్నవన్నీ అక్కడ దొరుకుతుంటాయండి. చాలా కాస్ట్లీ అయితే మాత్రం. ఒక 3 పీస్ సబ్బులు వచ్చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 350 అలా చెప్తారు. ఒక 2 అగరబత్తుల ప్యాకెట్లు 250 చెప్తారు. ఇంకొక మైసూర్ సిల్క్ శారీ అయితే ఇంకా అది వేలల్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఆటో ఎక్కేసి కిందికి దిగుతూ ఉంటే కొండ ఇంకో సైడ్ ఇది ఇక్కడ వచ్చేసి టెలిస్కోప్ ఏర్పాటు చేశారండి. అంటే ఇక్కడ నుంచి మైసూర్ వ్యూ మొత్తం మనం దగ్గరగా చూడొచ్చు అనమాట. దీనికి టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. నాకు భావనకి, ఇంకా లక్కీ గడికి వాడికి టికెట్ లేదు. ఇక్కడ నుంచి ఏమంటే మనకి దగ్గరగా కనిపిస్తుంది. మనము అక్కడ రోడ్ మీద ఉన్న బిల్డింగ్ అంతా మనకి ఇక్కడ నుంచే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్ ఉందని ఇక్కడ నుంచి మొత్తం మనం చూడొచ్చు. అందులోనూ అక్కడ ఉన్న అన్న, ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన నీట్గా చెప్తున్నాడండి, సార్ ఇక్కడ చూడండి మీకు పలానా మైసూర్ మహారాజా ప్యాలెస్ కనిపిస్తుంది, ఈ సైడ్ చూడండి ఓ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ పేరు జీసస్ హాస్పిటల్ అన్నాడు. అదేంటన్నా జీసస్ అంటే, కాదు సార్ జిఎస్ఎస్ అన్నాడు, జేఎస్ఎస్ అన్నాడు. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, జీసస్ అని. సో అందుకు ఇంకా చూడండి మా లక్కీ గడ ఎలా చూస్తున్నాడు. వాడికి ఏం కనబడుతుందో వాడికే తెలీదు, కానీ ఎందుకు అనిపించింది నాన్న అన్నాడు. ఇంకా నేను అలా చూసేసి ఫొటోస్ తీసేసుకొని
ఇంకా భావన కూడా చూసింది. నీట్గా కనిపిస్తుందండి. రోడ్లో ఎక్కడెక్కడ వెళ్ళే వెహికల్స్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. టెలిస్కోప్ బాగుంది, దానికి వర్త్ 20 రూపీస్. ఇంకా ఇదంతా వీడియో తీసుకున్నాం. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా బయలుదేరి కిందికి దిగిన తర్వాత ఇక్కడ చాముండేశ్వరి వ్యాక్స్ మ్యూజియం అని ఉందండి. అంటే ఇక్కడ కూడా వ్యాక్స్ బొమ్మలే. ఇదేమంటే సెలబ్రిటీస్ ఉంటారు, సినిమా సెలబ్రిటీస్. ఈయన చూడండి, ఈయన బసవన్న అనేసి లింగాయత్తులు ఉంటారు కదా, లింగాయత్స్ వాళ్ళకి దేవుడు. ఈయన మైసూర్ మహారాజా. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ వీళ్ళంతా ఉన్నారండి. ఈయన పంజాబ్ సిక్స్ ఉంటారు కదా, సిక్కులు, వాళ్ళ గురునానక్. వ్యాక్స్ మ్యూజియం కదా, అందుకు ఫుల్ చల్లగా ఉందండి. ఎందుకంటే బయట వేడికి ఇది కరిగిపోతాయి కదా, అందుకోసం మొత్తం కూల్ చల్లగా ఉంది లోపల. ఈయన పుట్టబడి సాయిబాబా. నెక్స్ట్ ఈయన వచ్చేసి శ్రీ గురు రాఘవేంద్ర. కర్ణాటక వాళ్ళకి మంత్రాలయం అంటే చాలా ఇష్టం అండి, చాలా మంది వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఈయన వచ్చేసి రామ్దేవ్ బాబా. నిజంగా మనుషులు మనల్ని చూస్తున్నట్టు వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయండి దీనిలో. ఈయన దలై లామా, బుద్ధిస్ట్. నెక్స్ట్ వచ్చేసి మోనాలిసా. ఈమె యాక్చువల్గా మొహం నవ్వుతుండాలి, ఈమెమో అలిగినట్టుంది, అటు తిరిగినట్టుంది, కొంచెం కామెడీగా అనిపించింది ఇక్కడ. ఈయన సార్ ఎం విశ్వేశ్వరయ్య. ఈయనది ఒక మ్యూజియం ఉందండి బెంగళూరులో. ఈయన సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ ఫిజిక్స్ చదువుకునే వాళ్ళకందరికీ బాగా గుర్తుంటాడు ఈయన. ఈయన వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్ అండి, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన అబ్దుల్ కలాం. వాళ్ళు పక్కన సెక్యూరిటీ వాళ్ళ పక్కనే ఉన్నారండి. వీళ్ళు ఏమైనా తగులుతారో, టచ్ చేస్తారేమో, పీకుతారేమో అనేసి. ఈమె ఫస్ట్ మహిళ అంతరిక్షాన్ని వెళ్ళిన మహిళ కల్పనా చావ్లా. ఈయన కన్నడ వాళ్ళకి బాగా తెలిసిన వ్యక్తి, పునీత్ రాజ్ కుమార్ గారు. ఈయన మలయాళం యాక్టర్ మోహన్ లాల్, జనతా గారి సినిమాలో ఉన్నాడు చూడండి ఈయన. నెక్స్ట్ ఈయన బిఆర్ అంబేద్కర్ గారు. మొత్తం 2 ఫ్లోర్స్ ఉందండి. రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ చెప్పండి మా లెక్కకి ఎవరు నన్ను ఈయన అంటే జనగణమన రాసిన ఆయన అంటే ఇంక వాడు మొత్తం పాట ఎత్తుకున్నాడు జనగణమన ఆయన ఎక్కడ పాడుతూ. ఈయన భగత్ సింగ్. ఈయన బాలగంగాధర్ తిలక్. ఇక్కడ కొంచెం ఫోటో నీట్గా రాలేదనుకుంటాను వీడియో లైటింగ్ వల్ల. ఈయన మిస్టర్ బీన్, ఈ కామెడీ వీడియోస్ వస్తాయి కదా దాంట్లో ఉంటాడు. పక్కనే చార్లీ చాప్లిన్ కూడా ఉన్నాడు. ఈయన చార్లీ చాప్లిన్. ఆ పక్కది మాత్రం రజనీకాంత్ అనేసి అంటున్నారు. నాకైతే రజనీకాంత్ లాగా కనిపించలేదు, కానీ రజనీకాంత్ అనేసి అంటున్నారు. మీకేమైనా రజనీకాంత్ లాగా కనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ మదర్ తెరీసా, మోడీ తాత. ఇందులో మా లక్కీ గడికి బాగా తెలిసింది ఈ స్పైడర్ మ్యాన్ ఒక్కడే. స్పైడర్ మ్యాన్ అని పరిగెత్తున్నాడు వాడు. ఈయన వీళ్ళంతా కర్ణాటక అంటే కన్నడ సినిమా యాక్టర్స్ అండి, ఓల్డ్ యాక్టర్స్. శంకర్ నాగ్, ఈయన విష్ణువర్ధన్. యువతల సైడ్ రాజ్ కుమార్. ఇంక ఇక్కడ వచ్చేసి జేమ్స్ బాండ్ సినిమాలలో ఉంటాడు కదా ఆయన హీరో జేమ్స్ బాండ్.
ఈ కారు మొత్తం భలే తెచ్చిపెట్టారు. ఈయన ఎంఎస్ ధోని. ఇంకా చాలామంది ఉన్నారండి. కొంతమంది ఈయన కాళీ, ది గ్రేట్ కాళీ. ఈయన ఫేమస్ రెస్లర్ జాన్ సేనా. ఈయన హిట్లర్. ఎవరైనా తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. ఇక్కడ అట్లంతా ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. ఈయన ఎవరు అండి నాకైతే తెలీదు. అక్కడేమో దయానంద్ శెట్టి అని రాస్తుంది. ది ఇండియన్ మోడల్ అంట. ఈయన వచ్చేసి అజయ్ దేవగన్ అండి, హిందీ యాక్టర్. నెక్స్ట్ ఇట్లా బయటకు వస్తూనే ఇక్కడ వాటర్ దేవో స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇది వాటర్ రోల్ అంట, మనుషులు లోపలికి వెళ్ళి తిరగచ్చు దాంట్లో. మేము వెళ్ళలేదు. మా లిక్కి గాడికేమో చిన్న సైజ్ బోట్ కనిపించింది. అది నేను ఎక్కుతానన్నా అంటే ఎక్కుతావా అంటే ఎక్కుతా అని తలుపుతున్నాడు. సరే పోయి ఎక్కుపో అంటే యాక్చువల్గా అది కొంచెం లోతు ఉందండి, ఒక మనిషి లోతు ఉంది. కానీ వీడొక్కడే ఎక్కుతున్నాడు. అందులో బోటు వీడు తిప్పితే, చేత్తో తిప్పితే అది ముందరికి వెళ్తుంది. వీడేమో తిప్పుతాడో తిప్పడో భయపడుతూ ఉన్నాము. ఏమన్నా అయితే ఎలాగా అనేసి ఇంకా సరే ఇద్దో భావన ముందు సెల్ ఫోన్ పర్స్ తీసుకొని భావనకి ఇచ్చేసి నేను రెడీగా ఉన్నాను, అటు ఇటు అయితే దూకి పట్టుకోవచ్చులే అనేసి. కానీ వాడేమో ధైర్యంగానే తిప్పుతున్నాడు. మా భయం మాది. ఎందుకంటే మామూలుగా చిన్నపిల్లలు ఆడుకునేవి అంత లోతు పెట్టకూడదు. వాళ్ళేమో డీప్ ఉంది అది నీళ్ళు, ఒక మనిషి లోతు ఉంది. చిన్నగా నేను చెప్తున్నాను, నాన్న 2 చేతులు ఇలా అంటే ముందరికి వెళ్తుంది, వెనక్కి వెళ్తే ఇట్లా వెనక్కి వెళ్తుంది అంటే వాడు ఒక చెయ్యి ముందరికి ఒక చెయ్యి వెనక్కి అంటున్నాడు. అదేమో రౌండ్ తిరుగుతుంది అక్కడక్కడే. ఇంకా అలా కొంచెంసేపు ఎంజాయ్ చేశాడు. మేమేమో భయపడుతూనే ఉన్నాం వాడు నీళ్ళల్లో ఉన్నంతసేపు. చూడండి ఇలా ట్రైనింగ్ ఇచ్చే కొద్దీ ఇలా తిప్పు ఇలా తిప్పు అని. మీకు నేను కనిపించట్లేదు బయట, కానీ బయట నా అరుపులు, ఆ సౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఉంది అక్కడ. వాళ్ళేమో చెప్తున్నారు సార్ 20 minutes మీ టైం అని. కానీ మేము ఆల్మోస్ట్ ఒక 5 minutesకే స్టాప్ చేసేసి ఇంకా చాలే నాన్న వద్దమ్మా అని బయటకు తీసుకొని వచ్చేసాం. మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత పడితే మనం దూకి మనం వెళ్ళేదానికి అంతలోపు కొంచెం ఇబ్బందే కదండి. అందుకోసం వద్దులేమ్మా అని తీసుకొని వచ్చేసాం. నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం లంచ్ అండి. ఇక్కడ వచ్చేసి ఒక హోటల్లో సల్మాన్ అని ఆపాడు. అక్కడ ఒక నార్త్ మీల్ అంటే చపాతీ అలా ఉండే మీల్, ఒక మీల్ సౌత్ మీల్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మైసూర్ మహారాజా ప్యాలెస్ వెళ్ళాలి. ఆ వీడియో అంతా నెక్స్ట్ వీడియోలో భావన షేర్ చేస్తుంది. థ్యాంక్స్ అండి. నా వాయిస్ నచ్చింటే కామెంట్ చేయండి, బాగాలేదంటే ఏం చేయదు.